వైఎస్ వివేక కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సమయంలో వివేక హత్య కేసు ప్రచారాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో న్యాయం చేయాలని వివేక కుమార్తె సునీత అమరావతిలో సీఎం చంద్రబాబును కోరారు. అటు కోర్టులోనూ ఈ కేసు విచారణలో ఉంది. ఇక తాజాగా ఈ కేసులో వివేక పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డిని పోలీసులు విచారించారు. దీంతో త్వరలోనే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ మొదలైంది. వైఎస్ వివేక హత్య కేసు వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. పులివెందుల పోలీసులు వివేక పిఏ కృష్ణారెడ్డిని విచారించారు. కృష్ణారెడ్డి గతంలో వివేక కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, గతంలో సిబిఐ ఎస్పీ రామ్ సింగ్లపై పులివెందుల కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఈ ఫిర్యాదులో ఆ ముగ్గురిపైన కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఈరోజు కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. న్యాయవాదుల సమక్షంలో కృష్ణారెడ్డి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. పులివెందుల డీఎస్పీ అడిగే ప్రశ్నలు, ఆయన చెప్పే సమాధానాలను ఆడియో, వీడియో రికార్డ్ చేశారు. మరోవైపు ఈ కేసులో ఫైనల్ ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేయాల్సి ఉంది. దీంతో కొద్ది రోజుల క్రితం వైఎస్ సునీత సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితను కలిసి తన తండ్రి హత్య కేసులో విచారణ వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దోషులను శిక్షించాలని అభ్యర్థించారు. ఈ క్రమంలోనే 2 రోజుల కిందట జిల్లా ఎస్పీని కలిసి మరోమారు విన్నవించారు. ఈ మొత్తం వ్యవహారంలో పూర్వాపరాలు తెలుసుకునేందుకు కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేయడంతో కీలక పరిణామంగా భావిస్తున్నారు. కృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రైవేట్ కంప్లైంట్లో కోర్టు లేవనెత్తిన కొన్ని అంశాలపైన విచారణ చేసినట్టు పోలీసులు వివరించారు.